ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనము. మనం దేనికోసం బలవంతులం అవుతాం? ఎవరి యందు ఉంటే బలవంతులం అవుతాం? ఈ లోకమందు బలవంతులం అవడానికి ఎంతో ప్రయత్నిస్తాం కదా. అందరూ మనకు లోబడాలని బలవంతులు అవ్వడానికి ప్రయత్నిస్తుంటాం కదా. కానీ దేవుని యందు బలవంతులై ఉండాలంట. మనం ఎలా బలం పొందుకుంటాం మరి? ఆయనతో కాలం గడిపితే, ఆయనతో నడిస్తే, ఈ లోకానికి వేరే జీవిస్తే, ఈ లోకంలో ఉంటూ ఈ లోకపు మాలిన్యాన్ని అంటించుకోకుండా దేవుడే మనకు బలాన్ని ఇస్తాడు. ఏ విషయంలోనైనా పడిపోకుండా నిలబెడుతుంది ఆ బలం. ఒకవేళ పడిపోయినా సరే మరలా నిలవబెట్టగలదు ఆ బలం. అలాంటి బలాన్ని దేవుని యందు మనం కలిగి ఉండాలి. అట్టి కృపను ప్రభు మనందరికీ దయచేయాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.